సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శ్రీ గురుభ్యో నమః. అస్మతు శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. ఈ మధ్యకాలంలో శ్రీ 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 త్రిదండి రామానుజ చెన్నజీర స్వామి వారు శంకరాచార్య స్వామి వారి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందరూ ప్రసార మాధ్యమాల ద్వారా వినే ఉంటారు. వారి యొక్క మాటలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే, శంకరాచార్య స్వామి వారు కేదారనాథ్ మీదుగా హిమాలయాలకు వెళ్ళి ఇంకా అక్కడి నుంచి తిరిగి రాలేదు. తిరిగి వచ్చినటువంటి దాఖలాలు లేవు, చరిత్ర చెప్పట్లేదు. ఏదో 13వ శతాబ్దం, 14వ శతాబ్దం, 15వ శతాబ్దం కేదార్నాథ్ మంచుతో కప్పబడి ఉంటుంది, ఓన్లీ సోల్జర్స్ మాత్రమే అక్కడ ఉంటారని ఏదో పెద్ద చరిత్రకారులు చెప్పినట్టుగా 4 మాటలు చెప్పేస్తే చరిత్ర అనేటువంటిది చెరిగిపోదు కదండి. ఇంకా వారి మాటలలో విద్యారణ్య స్వామి వారు ఈ చిదరామనాయ పీఠ స్థాపనం చేసి, మనం ఆధునిక భాషలో చెప్తానంత క్రెడిట్ అంతా కూడా శంకరాచార్య స్వామి వారికి వేశారు అని చెప్పారు. మీరు మీ యొక్క మానసిక స్థితి, మీ మైండ్ సెట్, మీ ఐడియాలజీ కనుక చూసినట్లయితే స్లో పాయిజన్ అంటారు కదా, అలా నిదానంగా ఈ చరిత్రలో శంకరాచార్య స్వామి వారి యొక్క పేరు, శంకరాచార్య స్వామి వారి యొక్క ఉనికిని తీసివేయడానికి మీరు ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతున్నది. ఎందుకనంటే మీరు ఇప్పుడు కాదు, గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఒకసారి రామేశ్వరంలో శ్రీరామచంద్రమూర్తి శివాలయ నిర్మాణం చేయలేదు, శివలింగ ప్రతిష్ఠ చేయలేదు. ఆయన ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ ల్యాండింగ్ ఏదో భరద్వాజ ఆశ్రమంలో ఏదో ఒక ఏవియేషన్ ఆఫీసర్గా చెప్పారు. అదేవిధంగా ఒకసారి శంకర భగవత్ పాదులు అని అన్నారు. ఇంకొకసారి ప్రపంచంలో చాలామంది జగద్గురువులుగా చెప్పుకుంటూ ఉన్నారు, చలామణి అవుతున్నారు, కానీ ఉన్నది ఒక్కళ్ళే రామానుజ స్వామి వారే జగద్గురువులు అని అన్నారు మీరు. ఇప్పుడు అసలు శంకరాచార్య స్వామి వారు పీఠస్థాపనే చేయలేదు అని మీరు అంటున్నారు. మీరు ఇది కనుక చూసినట్లయితే ఇది ఒక ఐడియాలజీలో ఒక పని కట్టుకొని ప్లాన్డ్గా శంకరాచార్య స్వామి వారి యొక్క ఉనికిని, ఆయన యొక్క చరిత్రని తొలగించుదామా అని మీరు ప్రయత్నిస్తున్నట్లుగా కనబడుతున్నది. మీరు శంకరాచార్య స్వామి వారి యొక్క పిక్చర్ కనుక చూసినట్లయితే కింద 4 శిష్యులు ఉంటారు. ఆ శిష్యులకి ఒకళ్ళు సురేశ్వరాచార్య స్వామి వారు, ఇంకొకళ్ళు తోటకాచార్య స్వామి వారు, పద్మపాదాచార్య స్వామి వారు, హస్తామలకాచార్య స్వామి వారు 4 శిష్యులు. ఆ 4 శిష్యుల్ని కూడా వారు సురేశ్వరాచార్య స్వామి వారిని దక్షిణ దిక్కునున్నటువంటి శ్రీ 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 శృంగేరి శారదాపీఠములకు ఆచార్యుల వారిగా నియమించి, మీరు దక్షిణ దిక్కు నుంచి యజుర్వేద పద్ధతిలో ధర్మస్థాపనం చెయ్యండి అని వారిని అక్కడ నియమించారు. అదేవిధంగా పశ్చిమమున ద్వారక, ఉత్తరమున బదరి, తూర్పున పురి, 4 వేదములకు 4 దిక్కుల యందు 4 పీఠములు స్థాపనం చేసి ఆచార్యుల వారిని తోటకాచార్య స్వామి వారు, హస్తామలకాచార్య స్వామి వారు, పద్మపాదాచార్య స్వామి వారిని అక్కడ ఆచార్యుల వారిగా నియమించి ధర్మస్థాపనం నిరంతరం జరుగుతూ ఉండాలి. ఏ విధంగా అయితే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం, ఎప్పుడైతే ధర్మమునకు గ్లాని కష్టమనేటువంటిది ఏర్పడుతుందో అప్పుడు నేను అవతారం చేసి
ఆ అధర్మ నిర్మూలనం చేసి ధర్మస్థాపనం చేస్తాను అన్నట్టుగా శంకరాచార్య స్వామి వారు ఈ ధర్మమునకు గ్లాని ఏర్పడకూడదు, నలుగు దిక్కులందు కూడా ధర్మమునకు రక్షణగా ఉండాలి అని 4 పీఠ స్థాపనం చేశారు ఆయన. ఇక్కడ ఈ విషయం గురించి అందరికీ తెలిసిందే, ఒక్క మీకు తప్పితే. మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, మేమెప్పుడూ కూడా మీ గురించి కానీ రామానుజ స్వామి వారి గురించి కానీ మరి ఏ జీర్ల గురించి కానీ ఇప్పుడు మేము వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు, చేయము కూడా. ఎందుకనంటే మాకు అవసరం లేదు. ధర్మం అనేటువంటిది ముందు జరుగుతూ ఉండాలి. ఇప్పుడు పాషండ మతములను చెప్పుకున్నటువంటి వీళ్ళందరూ కూడా మన మీద దాడి చేసే మన ధర్మాన్ని నిర్మూలనం చేయాలి అని ప్రయత్నిస్తున్నప్పుడు మనలో మనమే కొట్టుకుంటే బయట వాళ్ళకు చులకనవ్వమా? బయట వాళ్ళు మనం వేదెత్తి చూపించరా? మీకే సరిగ్గా లేదు, ఏదో మాకు వచ్చి చెప్తున్నారు అని అనరా? ఎందుకండి మీకు అంత శివద్వేషము, అంత ఆక్రోశము? ఎప్పుడు ఏ సందర్భం చూసినా శంకరాచార్య స్వామి వారిని తక్కువ చేసి మాట్లాడాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. మీ గురించి ఎప్పుడు కూడా మేము మాట్లాడాలి అని అనుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను 2 వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాను. మీరు మా ఆచార్యుల వారిని మీద అన్నారు కదా, మాకు బాధ వేయదా? ఆ బాధ, ఆ పెయిన్ మీకు కూడా కలగాలి, ఎంత బాధ ఉంటుందో అని. చతురామ్నాయ పీఠాలలో ఉన్నటువంటి ఆచార్యుల వారు లేక శంకరాచార్య స్వామి వారు స్థాపించినటువంటి ఏ పీఠంలో ఏ మఠంలో కూడా గురుస్వామి వారికి శిష్యస్వామి వారికి ఏ సంబంధం ఉండదు. ఆ సందర్భంలో ఆ ఆచార్యులు వారు వస్తారు, అమ్మవారి యొక్క అనుగ్రహంతో, పరమేశ్వరుల అనుగ్రహంతో వారికి శిష్య స్వీకారం ఇచ్చి వారి ప్రతినిధిగా వారు నియమిస్తారు. ఉదాహరణకి భారతీ తీర్థ మహాస్వామి వారు అంటే శృంగేరి ఆచార్యుల వారు, ఇప్పుడున్నటువంటి ఆచార్యుల వారి కంటే ముందు ఉన్నటువంటి జగద్గురువులు శ్రీ 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 అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఒకసారి విజయయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా నరసరావుపేట వచ్చినప్పుడు భారతీ తీర్థ మహాస్వామి వారు వెళ్ళి వారి దర్శనం చేసుకొని వారి సంస్కృతంలో మాట్లాడితే వారి యొక్క అపారమైనటువంటి పాండిత్యాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు వారు. తర్వాత ఒకసారి భారతీ తీర్థ మహాస్వామి వారే ఉజ్జయినికి వెళ్ళి, ఉజ్జయిని అటువైపు విజయయాత్రలో చేస్తూ ఉండగా అభినవ విద్యాతీర్థ స్వామి వారు అక్కడికి వెళ్ళి వారి పాదాలను ఆశ్రయించి మాకు శాస్త్ర విద్యని బోధించండి అని అడిగితే అభినవ విద్యాతీర్థ స్వామి వారే సాక్షాత్తు వారికి శాస్త్ర విద్యను అభ్యసించారు. తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహంతో వారికి శిష్య స్వీకారం ఇచ్చారు. తర్వాత వారు జగద్గురువులయ్యారు. అదేవిధంగా విద్యుశేఖర భారతి మహాస్వామి వారు కూడా, ఎందుకంటే నేను ప్రత్యక్ష నిదర్శనం. 2003లో మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు అతిరుద్ర మహాయాగం జరిగింది, జనవరి మాసం అనుకుంటా. అప్పుడు మేము శృంగేరి వెళ్ళాము. మాతో పాటు విద్యుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క పూర్వాశ్రమంలో తండ్రి గారైనటువంటి శివసుబ్రహ్మణ్య అవధాని గారు వచ్చారు. వారితో పాటు విద్యుశేఖర భారతి మహాస్వామి వారు కూడా వచ్చారు. మేమందరం కలిసే శివమొగ్గ నుంచి మేము ఆ బస్సు దిగాం, వెళ్ళాం. అప్పుడే మొట్టమొదటిగా విద్యుశేఖర భారతి మహాస్వామి వారు శృంగేరికి వచ్చారు. అప్పటి వరకు ఆచార్యుల వారికి ఈ ఆచార్యుల వారికి ఏ సంబంధం లేదు, అసలు తెలియని కూడా తెలియదు. అమ్మవారు ఆ క్షణానికి పిలిపిస్తుంది వారిని, అంతే. వారికి సకల విద్యలన్నిటినీ కూడా బోధించి ఇప్పుడు వారు జగద్గురువులు అయ్యారు. ఎందుకు జగద్గురువులు అయ్యారు అని అంటే, ఇప్పుడున్నటువంటి ఆచార్య స్వామి వారిలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా సాక్షాత్తు ఆ శంకరుల నుంచి వస్తున్నటువంటిదే. మీరు ఏ పీఠము తీసుకున్నా ఆ శంకరాచార్య స్వామి వారికి అంశే అందరిలోనూ ఉన్నది. మీరు కనుక చూసినట్లయితే 12 సంవత్సరాల క్రితం విద్యుశేఖర భారతి మహాస్వామి వారికి శిష్య స్వీకారం ఇచ్చారు. అప్పుడు భారతీ తీర్థ మహాస్వామి వారు వారి శిరస్సుపైన చేయివేచి హస్తమస్తిష్క సంయోగం అని చెప్పి చేశారంటే, అప్పటిదాకా వారు చేసినటువంటి తపస్సు అంతా కూడా వారిలోకి ధారపోసి వారిని వీరి రూపంలో చూసుకోండి అన్నట్టుగా చూపించారు. అలా భారతీ తీర్థ మహాస్వామి వారికి అభినవ విద్యాతీర్థుల వారు,
అభినవ విద్యాతీర్థ స్వామి వారికి చంద్రశేఖర భారతీ స్వామివారు, చంద్రశేఖర భారతి మహాస్వామి వారికి నృసింహ భారతి, ఇట్లా పరంపరానుగతంగా ఆ శంకరులు సురేశ్వరాచార్యుల వారికి సన్యాసాశ్రమాన్ని ఇచ్చి ఆ సురేశ్వరాచార్య స్వామి వారి నుంచి ఇప్పటి వరకు అందరిలోనూ ఉన్నటువంటిదే ఆ శంకరుల శక్తే, ఆ శంకరులే ఈ శంకరులు అని నిరూపణ చేశారు. అలా వారు భగవద్గీతకు తర్వాత ఉపనిషత్తులకు వీటన్నిటికీ కూడా భాష్యాలన్నీ కూడా రచించారు. బ్రహ్మసూత్రములకు భాష్యాలు రచించి జగద్గురువులయ్యారు. మీ పీఠం గురించి వస్తే మీకు ఎలా వచ్చిందండి ఈ పీఠం? పూర్వాశ్రమంలో పెద్ద జీరుగా ఉన్నటువంటి ఆచార్య స్వామివారు మీకు స్వయాన తాతగారు కాదా? మీ తల్లిగారి యొక్క తండ్రి గారు కాదా? ఇదేమైనా ఆస్తికి వారసుల్లాగా నియమించుకుంటారండి సన్యాసులు అంటే? మీకు ఎలా వచ్చింది ఈ పీఠం? తర్వాత పెద్ద జీరు స్వామివారు ఎలా పీఠ స్థాపనం చేశారు? దీనికి ఒక శాంటిటీ ఏమైనా ఉన్నదా మీ పీఠానికి? అంటే మీరు శంకరులు పీఠాలు పెట్టలేదన్నారు కదా, అసలు మీ పీఠం ఎవరు పెట్టారండి? మీ పీఠం మీరే స్వయం గురువులుగా ప్రకటించుకున్నారు కదా. మాకు తెలీదా అంగల కుదురులో ఏం జరిగింది? వావిలకుల సుబ్బారావు గారు అంటే మందరం అనేటువంటి రామాయణ గ్రంథం రాశారు కదా, వారి ఆశ్రమాన్ని మీరు ఎలా చేజెక్కించుకున్నారు? ఇలా అనేక విషయాలు మేము కూడా మాట్లాడవచ్చు, కానీ మాకు అవసరం లేదు వాటన్నిటి గురించి మాట్లాడటానికి. మేము కూడా మాట్లాడుకుంటూ పోతే అనేక విషయాలు మాట్లాడవచ్చు. ఇప్పుడు మనందరం మనమే కొట్టుకుంటూ ఉంటే బయట వాళ్ళకి చులకనవ్వమా? బయట వాళ్ళు మనల్ని వేలెత్తి చూపించరా? మనలో మనమే కొట్టుకొని మన ధర్మాన్ని మనమే తగ్గించుకుంటూ పోతే పాషండ మతాలన్నీ కూడా మన మీద దాడి చేస్తున్నాయి కదా, వాటి నుంచి ఎలా మనం ప్రొటెక్ట్గా ఉండటం? అర్థం చేసుకోండి. ఇక మీదట అయినా కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా మీ పని మీరు చేసుకుంటే బాగుంటుంది. మా పని మేము చేసుకుంటూ ఉన్నాం. అనవసరమైనటువంటి వివాదాలు రాచేసి తద్వారా మంట చలికార్చుకొని దాంట్లో ఏదో ఆనందం పొందాలని చూస్తే మాత్రం ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి అన్నట్టుగా కూడా చేయవలసి ఉంటుంది. ఇంతకు ముందున్నటువంటి శిష్యగణం కాదండి, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నారు. అనేక విషయాలు మాట్లాడగలరు, అనేక విషయాలు తెలుసు అందరికీ కూడా. ఎవరికి తెలియకుండా ఏం కూర్చోలేదు ఇక్కడ. అన్నీ తెలిసే మేము ఇలా మీరు చెప్పినటువంటి మాటలను ఖండించడానికి ముందుకొచ్చాము. మేము డిమాండ్ చేస్తున్నాము, మీ వ్యాఖ్యలు మీరు వెనక్కి తీసుకోవాలి. మీరు శంకరాచార్య స్వామి వారికి క్షమాపణ చెప్పాలి. ఇక మీదట ఇటువంటి వ్యాఖ్యలు చేయను అని ప్రతిజ్ఞ చేయాలి. మీరు ఇలా చేసేంత వరకు నాలాంటి వాళ్ళు ఎంతోమంది శిష్యులందరూ కూడా మీ గురించి ఇట్లా పోస్టులు పెడుతూనే ఉంటారు. అనవసరంగా మీ గురించి మీరు రచ్చ చేసుకున్నట్టు అవుతుంది. ఈ వివాదం ఇంతటితో పూర్తి చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. జై శ్రీరామ్, జై శంకరాచార్య స్వామి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.